అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఎప్పుడు చూడు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, కీమా ఇదే కదా మీరు చూసారు నా వీడియోస్లో. ఈరోజు అయితే నేను చికెన్ కాదు, సారీ, నా అలవాటు అయిపోయి చికెన్ అనే వస్తుంది నాకు. చికెన్ కాదు, ఫిష్ చేస్తున్నాను, ఫిష్ కర్రీ. అయితే ఈ ఫిష్ని అయితే నేను క్లీన్ చేయడం అయితే నాకు పెద్ద టాస్క్ అండి. అందుకే నేను ఫిష్ అంత ఎక్కువ కుక్ చేయను. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, బట్ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. అది చాలా పెద్ద టాస్క్. నాకు లిటరల్లీ 3 hours అయిపోయింది దాంట్లోనే, తెలుసా. ఇదంతా హ్యాండ్స్ మొత్తం, మెడకాయ మొత్తం పెయిన్ వచ్చేసింది. అందుకే నేను అసలు ఎప్పుడు కూడా కుక్ చేయను అంత ఇదిగా. సో ఇదైతే నేను కుక్ చేశాను, చాలా యమ్మీగా ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా మంచిగా 1 week ఒకసారి తెచ్చుకొని కుక్ చేసుకుందామా అన్నట్టుంది ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మొత్తం ఏమీ లేదండి, మొత్తం మనం కలిపేసి దాంట్లో వాటర్ కూడా వేసేసి ఫిష్ పీసెస్ కూడా దాంట్లో వేసేసి అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి మన పనులన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. మొత్తం ఫినిష్ అయిపోతాయి. మధ్య మధ్యలో వచ్చేసి మనం స్పాచులా అయితే పెట్టకూడదు, మనం కడాయితోనే ఇలా ఇలా కదపాలి అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. దాంట్లో కాంబినేషన్ అయితే గోంగూర అయితే చేసుకున్నాము. మాషాల్లా